ఒక ఇల్లు. కానీ అది సాధారణ ఇల్లు కాదు. అక్కడ ప్రతి మాట రికార్డవుతుంది, ప్రతి భావన బహిర్గతమవుతుంది, ప్రతి తప్పు శిక్షకు దారితీస్తుంది. బయట ప్రపంచానికి తలుపులు మూసిన క్షణం నుంచి నిజమైన మనుషులు బయటకు వస్తారు. అదే ప్రపంచాన్ని ఊపేసిన రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ ఎలా మొదలయ్యింది? బిగ్ బాస్ అనేది ఇండియాలో పుట్టిన షో కాదు. దీని వేర్లు వెళ్ళేది 1999 సంవత్సరం నెదర్లాండ్స్ దేశానికి. అక్కడ దీనిని బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభించారు. ఒక ప్రయోగంలా మనుషులను ఒక ఇంట్లో పెట్టి వాళ్ల ప్రవర్తనను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనతో. ఆ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి జాన్ డే మోల్. ఈ కాన్సెప్ట్ ఇండియాకి వచ్చినప్పుడు దానికి ఒక కొత్త రూపమిచ్చారు. 2006లో హిందీలో బిగ్ బాస్ పేరుతో ప్రారంభమైంది. మొదటి సీజన్కు హోస్ట్ అర్షద్ వార్సీ. కానీ నిజమైన క్రేజ్ తెచ్చింది మాత్రం ఒకే ఒక్క పేరు, సల్మాన్ ఖాన్. తెలుగు ప్రేక్షకుల కోసం బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది 2017లో. మొదటి సీజన్ను హోస్ట్ చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత నాని. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగుకి శాశ్వత ముఖంగా మారిన వ్యక్తి కింగ్ నాగార్జున. బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్. బిగ్ బాస్ ఇంట్లో గోడలకే కాదు, మనసులకు కూడా కెమెరాలుంటాయి. 24 గంటలు 7 రోజులు ఒక్క క్షణం కూడా ప్రైవసీ లేదు. టాస్క్స్, నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఇమోషన్, ఈగో, స్ట్రాటజీ. ఇక్కడ గెలవాలంటే బలం సరిపోదు, మెదడు కూడా పనిచెయ్యాలి. బిగ్ బాస్ ఒక మనిషి కాదు, ఒక శబ్దం, ఒక శక్తి. రూల్స్ మార్చేది అతనే, శిక్ష వేసేది అతనే. కానీ కనిపించడు. అందుకే అంటారు బిగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ. అక్కడ గెలుపు నిర్ణయించేది బిగ్ బాస్ కాదు, కంటెస్టెంట్స్ కాదు, మీ ఓటు. ప్రేక్షకుల ఓటే విన్నర్ని నిర్ణయిస్తుంది. ఎందుకింత ఫేమస్ బిగ్ బాస్ అంటే, ఎందుకంటే అక్కడ నటన లేదు, మాస్కులు పడిపోతాయి, నిజమైన మనిషి బయటపడతాడు. అందుకే బిగ్ బాస్ ఒక షో కాదు, ఒక మానవ ప్రయోగం. ఒక చిన్న ఆలోచనగా మొదలైన బిగ్ బాస్ ఈరోజు కోట్ల మంది జీవితాల్లో భాగమైంది. ఇది కేవలం రియాలిటీ షో కాదు, ఇది రియాలిటీ ఇట్సెల్ఫ్.